నువ్వు 2026లో గూడా ఇదే తప్పు చేస్తున్నావు అనంటే వెంటనే మారు. ఎందుకనంటే ఎనక ముందు ఆలోచించకుండా మన ఫ్రెండ్స్ అనో, మనకు తెలిసిన వాళ్ళనో ఆర్ ర్యాండమ్ పీపుల్ ఆ మూమెంట్‌లోన ఓవర్ షేర్ చేసేసి, అమ్మో! నేను వీళ్ళతో ఓవర్ షేర్ చేశాను. ఏమైతది అని చెప్పి బాగా ఓవర్ థింక్ చేసి బాధపడిపోతున్న వాటిలో మీరు ఉంటే సరిగ్గా వినండి. మీరు ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ సింపతి కోసమో, అటెన్షన్ కోసమో ఎదురు చూడట్లేదు. మీ బ్రెయిన్‌లో ఉన్న హెవీ ఎమోషన్స్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి ఆ బర్డెన్ తగ్గించుకోవడానికి, ఆ నర్వస్ సిస్టమ్ కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఈ ఓవర్ షేరింగ్ అనేది మీరు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఆ మూమెంట్‌లో డోపమైన్, ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి సేఫ్‌గా ఫీల్ అయ్యి ఎవరికి పడితే వాళ్ళకి మనం ఆ మూమెంట్‌లో ఓవర్ షేరింగ్ చేసేస్తాము. దీన్ని ఒక ఎమోషనల్ రెగ్యులేషన్‌లా చూడండి గానీ, ఇమ్మెచ్యూరిటీలా మాత్రం అస్సలు చూడొద్దు. కానీ ఇది టెంపరరీనే. ఎందుకనంటే మీ లింబిక్ కార్టెక్స్ అనేది కూల్ అయ్యి, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతది. నేనెందుకు ఓవర్ షేర్ చేశాను, అమ్మో! నేను చెప్పింది వీళ్ళు బయట చెప్పేస్తే ఏంటి పరిస్థితి అని ఒక టైప్ ఆఫ్ గిల్ట్ అనేది స్టార్ట్ అవుతది. ఇవన్నీ నేను చేశాను, కానీ దీనికి సొల్యూషన్ లేదు అనంటే ఈసారి కొత్తగా డిలే రూల్ అనేది పాటించండి. ఏంటి అనంటే కాసేపు మీ తుత్తర ఆపుకొని ఇదే విషయం నాకు రేపు మూడుంటే జెప్తాను. రేపు చెప్పాలి అనిపిస్తే జెప్తాను. లేదంటే చెప్పను. ఆర్ అట్‌లీస్ట్ ఒక అరగంట ఆగుతాను. అప్పుడు జెప్పాలనిపిస్తే జెప్తాను అని మీ బ్రెయిన్‌కి మీరే చెప్పుకోండి. ఇంకొకటి అసలు నేనెందుకు జెప్తున్నాను? అసలిప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను అడ్వైస్ కోసం చెప్తున్నానా? లేదా రిలీఫ్ కోసం చెప్తున్నానని మీకు మీరే చెక్ చేసుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే, ఇంకొకసారి మీరు ఓవర్ షేర్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక మనిషికి పిలిచి ఇవన్నీ చెప్పే బదులు, దానికన్నా ముందు ఒక పేపర్ తీసుకొని ఓవర్ షేర్ చేయాలనుకున్న ప్రతి ఒక్క విషయం దాంట్లో రాయండి. దానివల్ల మీ బ్రెయిన్‌లో ఉన్న ఎమోషన్స్ అనేవి కొంచెం రిలీజ్ అయ్యి, కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతది. గుర్తుంచుకోండి మనం ఎప్పుడు ఓవర్ షేర్ చేశామని బాధపడము. తప్పుడు మనిషిని ఎంచుకొని మరీ ఎళ్లి మనం అన్నీ జెప్పాము. రాంగ్ మనిషిని చూస్ చేసుకొని ఓవర్ షేర్ చేశాము. వాళ్ళు వేరే వాళ్ళతో చెప్తే ఏంటి, అక్కడే మనం గిల్ట్ ఫీల్ అయ్యి బాధపడతాం తప్ప, ఓవర్ షేర్ చేసినందుకు మనల్ని మనం బ్లేమ్ జేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.